ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ గ్రహాల యొక్క మార్పు. అందులో ముఖ్యంగా ధనాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు ప్రస్తుతం గురువుతో కలిసి మిథునంలో ఉన్నాడు. 21వ తేదీ సెప్టెంబర్ నుంచి ఆయన కర్కాటకంలోకి మారుతాడు. శత్రు స్థానం అది శుక్రుడికి. అలాగే రవి కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రస్తుతం రవి కర్కాటకంలో ఉన్నటువంటి రవి 15వ తేదీ నుంచి సింహంలోకి తన ఓన్ హౌస్లోకి మారుతాడు. అంటే ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహం శత్రుక్షేత్రంలోకి, పేరు ప్రఖ్యాతులని ఇచ్చేటువంటి గ్రహం ఈ యొక్క సింహంలోకి మారుతున్నందుకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు మరియు రెమెడీస్ ఏం చేసుకోవాలి, పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటివి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 2 శుభగ్రహాలు లగ్నంలో ఉంటూ 21వ తేదీ నుంచి 21 సెప్టెంబర్ నుంచి శుక్రుడు ముందుకు వెళ్తున్నాడు ధనస్థానంలోకి. ఇలా వెళ్తున్నప్పుడు ఈయన పంచమ వ్యయాధిపతి అయి ధనస్థానంలోకి వెళ్తున్నందుకు ఒక రకంగా చెప్పాలంటే విదేశీ ధనయోగం రావడానికి తోడ్పడతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. బికాజ్ ఆఫ్ లగ్నాధిపతి వ్యయాధిపతి ఇద్దరు కలిసి చర్రాసుల్లో ఉన్నాడు. అంటే ఉన్న ప్రదేశం నుంచి మారడం వలన ధనయోగాన్ని ఇస్తాడు. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 21 నుంచి. మరి అంతకుముందు వరకు అంటే 2 శుభగ్రహాలు కలిసి ఉన్నందుకు అది ముఖ్యంగా మీరు ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకోవాలి, లేదా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళని లేదా విదేశాల్లో ఉండే వాళ్ళని ఇష్టపడ్డారు, అలా చేసుకోవడానికి అనుకూలత ఇస్తుంది. మరి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సూర్యభగవానుడు తన ఓన్ హౌస్లోకి, అది కూడా పరాక్రమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి అక్కడ పరాక్రమ యోగాన్ని ఇస్తాడు. అంటే ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు గెలుస్తారు. అలాగే 3వ స్థానంలో రవితో పాటు కేతువు కూడా ఉన్నందుకు కొద్దిగా ఒక్కోసారి చూడండి, మనం కోపంలోనో లేకపోతే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి కొన్ని మాటలు మాట్లాడేస్తాం. అది అవతల వాళ్ళకి కొన్నిసార్లు గర్వంగా అనిపించవచ్చు. మనకు ఫ్రస్ట్రేషన్ అయితే అవతల వాడికి గర్వంగా అనిపించవచ్చు, చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు అనిపించవచ్చు. కాబట్టి 3వ స్థానంలో రవి ఉన్నాడు. కాబట్టి ఎంతైనా సరే రవి డిగ్నిఫైడ్ నేచర్ని ఇస్తున్నప్పటికీ ఈ కమ్యూనికేషన్ విషయంలో మాత్రం కొంచెం ఆ అగ్రెసివ్గా మాట్లాడిన మాట వల్లే కొంతమందితో కమ్యూనికేషన్ అనేది ఇబ్బంది ఇస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా మీకు 4వ స్థానంలో కుజుడు ఉన్నందుకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటువంటి అంశాలలోని చాలా 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 జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కువగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే, మీరు ప్రతి వీడియోలోని గోచారంలో గ్రహాలు మారడం కంటే కూడా జన్మజాతకం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా. అసలు జన్మజాతకంలో ఎలాంటి అంశాలు తెలుస్తాయని చాలామంది నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే చాలామందికి జనరల్గా అలవాటు ఉన్నది ఏమిటంటే, మనం పాతకాలం నుంచి చూసుకున్నట్లయితే వార ఫలాలను మ్యాగజైన్స్లోని ఆ ఫలాలు ఈ ఫలాలు ఇవే చూస్తూ ఉంటారు. అంటే గోచారంలో మారిన గ్రహాల వల్ల ఈ ప్రభావం ఉంటుంది అనేటువంటిది. కానీ వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ పర్సనల్ చార్ట్. మనం ఎటువంటి కర్మ చేయడం వల్ల మనం ఈ జన్మని ఎత్తాము, ఇంత గొప్ప జన్మని తీసుకున్నాము. మనుష్య జన్మ ఎత్తడమే చాలా గొప్పది, గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు మనకి 12 భావాలు ఉంటాయి లగ్నం నుంచి 12 హౌజెస్. ఈ 12 హౌజెస్ వల్ల మనకు కలిగేది ఏమిటి, తెలుసుకునేది ఏమిటి అంటే, మీ లగ్నము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి మనిషి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడా, వీక్గా ఉన్నాడా, మనిషి యొక్క పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, లైఫ్లో ఎదిగేటువంటి విషయం కానివ్వండి, ఏ ప్లానెట్స్ వల్ల మీకు వస్తాయి, మీరు అది రావడానికి ఏ ఉపాసన చేయాలనేది చాలా స్పష్టంగా మీ లగ్న భావాన్ని బట్టి తెలుస్తుంది. అలాగే
ధనం విషయంలో చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఏంటంటే ఫైనాన్షియల్గా ఖర్చులు ఏమో పెరిగిపోయాయి, వచ్చే ధనం ఏమో తగ్గిపోయింది. అంటే ఏమిటి, మీరు వెళ్ళాల్సిన మార్గంలో మీరు వెళ్ళటం లేదు, అందుకే మీకు ధనం రావట్లేదు. గుర్తుపెట్టుకోండి. అంటే మీ ధనాధిపతి ఏ రంగాల్లో ఉన్నాడో, ఏ రంగాల ద్వారా ధనయోగాన్ని ఇస్తున్నాడో తెలుసుకుంటే మీ యొక్క జన్మజాతకంలో అది తెలుసుకొని కనుక చిన్నప్పటి నుంచే ఆ సెక్టార్స్లో మీరు కనుక విద్యాభ్యాసం చేయడము, దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్తారు. అలా కాకుండా చూడండి, కొంతమంది ఇంజనీరింగ్ చదివానండి అకౌంట్స్లోకి వెళ్ళి స్థిరపడ్డానండి అంటుంటాడు. ఇంజనీరింగ్ చదివిన అన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. సో ఈ యొక్క విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే సహోదరులతో ఎందుకు పడదు, మనం చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, మూడో భావంలో ఉంటుంది. మనకి గృహయోగం వచ్చేస్తుందా లేదా, చాలామంది గృహం కొనుక్కున్నప్పుడల్లా డౌన్ఫాల్ అవుతుంటారు. ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది, లేదా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మదర్తో పడదు, మాతృ వియోగాలు, మాతృదోషాలు ఉంటుంటాయి, పితృదోషం, మాతృదోషం అని. ఆ రకంగా 4000 బట్టి అంటే మీరు ఏ ఫేజింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మీ జన్మజాతకము మీ పేరులోని మొదటి అక్షరం ద్వారా తెలుస్తుంది. సంతాన యోగాలు, లేదా ఫ్రెండ్స్, లేదా షేర్ మార్కెట్లో కలిసి వస్తుందా లేదా, పంచమం బాగుంటేనే షేర్ మార్కెట్, లేదంటే రాజకీయంగానే వెళ్దామనుకుంటున్నాను, పంచమం బాగుండాలి. గుర్తుపెట్టుకోండి. 6వ స్థానం కనుక మీకు బాగుంది, శత్రువుపై మీరు జయం కలుగుతుంది, లేకపోతే శత్రువుల ద్వారా మీరు ఇబ్బంది పడతారు. గుర్తుపెట్టుకోండి. డైలీ లైఫ్ కూడా 6వ స్థానంలో తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహ స్థానం, అసలు ఎప్పుడు వివాహం అవుతుంది, ఎలాంటి భార్య భర్త వస్తారనేది 7వ స్థానం బట్టి తెలుస్తుంది. లైఫ్లో పజిల్స్ అనుకోండి, ట్విస్ట్లు అనుకోండి, మార్పులు అనుకోండి, ఇవన్నీ కూడా 8వ స్థానంలో ఉంటాయి. ఆకస్మికంగా లాభాలు కానివ్వండి, ఆకస్మికంగా నష్టాలు కానివ్వండి, అది ఎప్పుడుందో తెలుసుకుంటే మీరు ఆ టైంలో చేసే ఇన్వెస్ట్మెంట్ మీకు లాభము ఇస్తుంది. ఆ టైంలో చేయకుండా ఉండడం వల్ల నష్టం కలగకుండా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తండ్రి, హైయర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ 9వ స్థానంలోని. మరియు దశమం అనేటువంటిది మీ వృత్తిపరంగా చాలామంది తెలియక ఇక్కడ తిరుగుతూ ఉంటారు, ఇక్కడ నాకు జాబ్ రావట్లేదు, కానీ వాళ్ళ జన్మజాతకంలో వేరే రాష్ట్రానికో వేరే దేశానికి వెళ్తే అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాలని రాసిపెట్టి ఉంటుంది. అది మనకి జన్మజాతకంలో తెలుస్తుంది, మీ పర్సనల్ చార్ట్లు. అలాగే 11వ స్థానం గెయిన్స్, అంటే వేటి వల్ల మీకు లాభాలు ఉన్నాయి, ఏ వ్యాపారం చేస్తే మీకు లాభం ఉంది, అసలు లైఫ్లో ఎందుకు మనం ఆనందించలేకపోతున్నాం, దానికి గల గ్రహం ఏమిటి, అసలు ఎందుకు అక్కడ స్ట్రక్ అయిపోయింది, మనం ఆనందించాల్సింది మనం ఎంజాయ్ చేయాల్సింది చేయలేకపోతున్నాం. మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ విదేశాలు, ఇవన్నీ 12వ స్థానంలో ఉంటాయి. ఇవన్నీ జన్మజాతకంలో ఉండేవి. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే సపోర్ట్. అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఒక బిజినెస్ అనుకున్నాం, ఆ బిజినెస్కి ఇప్పుడు ఉండే మార్కెట్ సపోర్ట్గా ఉందా లేదా. అంటే ఒక ఉదాహరణకి ఒక స్కూల్ బ్యాగులు అమ్మాలనుకున్నాడు, లేకపోతే స్కూల్ డ్రెస్సులు అమ్మాలనుకున్నాడు ఒక వ్యక్తి. ఆయన స్కూల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. స్కూల్స్ స్టార్ట్ అవ్వకముందు ఒక 3 నెలలు ముందు నుంచి అమ్మితే ఉపయోగం ఉంటుంది. ఏంటంటే దట్ ఈజ్ మార్కెట్ అంటారు. అంటే బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి డిమాండ్ని బట్టి మనం ఎలా అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తామో అలాగే మీ గోచార గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి దాన్ని బట్టి. అలాగే గోచారంలో మనకి దేశకాల పరిస్థితులు కూడా. ఇప్పుడు చూడండి, మనకి రవి సింహంలోకి వస్తాడు సెప్టెంబర్ 15 నుంచి. మనం మామూలుగా గతంలో కూడా చెప్పుకుంది ఏమిటి, పర్టికులర్గా ఇప్పుడు బంగారం రేటు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. ఆ 1,00,000 దగ్గర అటు ఇటు కొట్టుకులాడుతూ ఉంటుంది. గడిచిన 6-7 నెలల్లో ఎలా అయితే 60-70 ఉన్నది 1,00,000కి వచ్చేసింది, కానీ అంత ముందుకు వెళ్ళదని చెప్పుకున్నాం. అలాగే అవుతుంది. కానీ ఈ సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 15 మధ్యలో మాత్రం రైజ్ అవుతుంది. కానీ తర్వాత మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. అలాగే మనకి భూముల రేట్లు కూడా బాగా పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. అది ఈ రాబోయే 1.5 year చక్కగా పెరుగుతూ ఉంటుంది. కానీ రాబోయే 1.5 year ఒక్క ఈ మంత్లో తప్ప మిగతా అంతా కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది గోల్డ్ రేట్. అలాగే మనకి అక్టోబర్, నవంబర్ మాసాల్లో గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నాడో వెండి రేటు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇవన్నీ ఏం చెప్తాం, గోచారంలో ఉన్న గ్రహాల వల్ల మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుజుడు కన్యలోకి ఎంటర్ అయ్యాడు, మంచి మంచి అటాక్స్ జరుగుతాయి. ఇది మన ఉగ్రవాదుల మీద కావచ్చు, వాటి మీద కావచ్చు. కన్యలోకి కుజుడు ఎంటర్ అవ్వగానే మనకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఆయన అంటే
28 ఆగస్టు 28వ తేదీ ఎంటర్ అవుతుంది. 28వ తేదీ ఎంటర్ అవ్వగానే మంచి అటాక్ జరుగుతుంది ఈ ఉగ్రవాదుల మీద కానివ్వండి, వాటి మీద కానివ్వండి. ఎందుకంటే ఈ సంవత్సరం బుధుడయ్యాడు సైన్యాధిపతి, దాని మీద కుజుడు వచ్చాడు. ఇలాగా గోచారం ఫలితం ఈజ్ డిఫరెంట్, హోరా ఈజ్ డిఫరెంట్, సిద్ధాంత భాగం ఈజ్ డిఫరెంట్, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని, అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.